హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ. ప్రస్తుతం నేను చాలా మారుమూల గ్రామానికి వచ్చేసాను. వైజాగ్ దాటి అరకు దాటేసి అరకుకి ఆల్మోస్ట్ 28 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఎక్కడో చివరనుంది అనమాట. పైకి రావడానికి కూడా అట్లీస్ట్ ఒక సదుపాయం లేదు. లక్కీలీ వీళ్ళు ఏంటంటే ఆ కొండను తవ్వుకుంటూ వీళ్ళే రోడ్డు నిర్మించుకున్నారని విన్నాము, ఈ ఊరు వాళ్ళందరూ కలిసి. కానీ అది ఎత్తుపల్లాలు ఉండడం వల్ల కారు కూడా రాలేని పరిస్థితి. ఏమన్నా లారీలు, హెవీ వెహికల్స్ మాత్రమే బ్యాలెన్స్ చేయగలవు కాబట్టి అవే వస్తున్నాయి. సో అక్కడ నుంచి మేము కారు అక్కడ ఆపేసి అక్కడి నుంచి లారీలో వచ్చి అక్కడి నుంచి ఇంత పెద్ద రిస్క్ చేసి సీతా గారి కోసం స్పెషల్గా ఈ ఊరు వచ్చాను. ఎందుకంటే ఆవిడ చేసే వ్లాగ్స్ ఎంతో చక్కగా ఉంటాయి. ట్రైబల్ జీవన విధానం ఎలా ఉంటుంది ఏంటి అని కళ్ళకు కట్టినట్టుగా ఆవిడ వీడియోస్ ద్వారా మనందరం చూస్తూనే ఉన్నాము. మరి ఇంకెందుకు ఆలస్యం, సీతా గారి దగ్గరకు వచ్చేసాం. ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే ఆవిడతో మాట్లాడి బోలెడన్ని విషయాలు ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్తే సీతా గారు. నమస్తే మేడం. ఎలా ఉన్నారు? బాగున్నాం మేడం. చాలా బాగున్నారు నిజంగానే. ఎలా ఉంది ఊరు? మాలపాడు కదా ఊరు పేరు? మాలపాడు ఊరు. ఎగమాలపాడు మేడం. ఎగమాలపాడు ఊరు. సో మీ ఊరికి అమ్మో ఫస్ట్ టైం ఇంత రిస్క్ చేసి, అంటే ఈ ఏరియాకి వచ్చాను అరకుకి వేరే షూట్ కోసము, అంతవరకు వచ్చాను తప్పితే ఇంక అంత పైనకు రాలేదు. బట్ చాలా రిస్క్ చేసి లారీ ఎక్కి అక్కడ నుంచి ఆ లారీ కూడా హెవీ ఉంది, భయం వేస్తుంది అనమాట, అంత ఎత్తపల. రోజు మీరు ఎలా ట్రావెల్ చేస్తారు ఒకవేళ అరకు అట్లా వెళ్ళాలన్నప్పుడు? కాలనడకతో నడిచి వెళ్తాం మేడం. ఎన్ని కిలోమీటర్స్ ఉంటుంది ఇక్కడ నుంచి ఆ కిందకి వెళ్ళడానికి? 3.5 కిలోమీటర్లు ఉంటాయి. 3.5 కిలోమీటర్ పడుతుంది. అబ్బో, అంత దూరం నడుస్తారా? నడుస్తాం మేడం. అబ్బా, లక్కీలీ మాకు లారీ అక్కడ కనిపించి ఆగింది. వెంటనే మేము అడిగాము, పాపం తీసుకొచ్చారు ఆయన. సో ఎంతో కొంత మేము ఇచ్చి ఇక్కడికి వచ్చాం ఫైనల్లీ. సో మొత్తానికి మిమ్మల్ని కలుసుకున్నాను. బోలెడన్ని విషయాలు ఉన్నాయి మీతో మాట్లాడాల్సినవి. ఏంటి అసలు ఈ మారుమూల గ్రామంలో నివసిస్తూ ట్రైబల్ జీవన విధానం ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి వీడియోస్ ద్వారా జనాలకు చూపించాలన్న ఆలోచన మీకు ఎందుకు వచ్చింది? మేము చేసుకునే పనులు అలా బయట అదే వీడియో ద్వారా చూపిస్తే బాగుంటుందని నేనైతే చేస్తున్నాను మేడం. మీరు చేశారా అలా? మీరే ఐడియానా మీ వారు? మా వారు మీ వారు ఐడియా ఇచ్చారు. ఏం చేస్తారు మీ వారు? ఏం చేస్తారు? స్టూడియోలో వర్క్ చేసేవారు మేడం. ఫోటో స్టూడియోలో. ఇప్పుడైతే హైవే రోడ్డు వచ్చి స్టూడియో పోయాక మామూలు ఖాళీ ఉన్నారు. ఇప్పుడు ఖాళీ ఉన్నారు. సో యూట్యూబ్ ప్లస్ ఇన్స్టాలో మంచిగా వీడియోస్ అవి వెళ్తున్నాయి. ఏమైనా డబ్బులు వస్తున్నాయా? లేదు మేడం, ప్రస్తుతానికి యూట్యూబ్ నుంచి అయితే ఎక్కువ వ్యూవర్షిప్ లేదు కాబట్టి అట్లా ఇన్స్టాలో బాగా పాపులర్ అయ్యాయి. ఇన్స్టాలో వ్యూస్ ఎక్కువ వస్తున్నాయి. ఎలా అనిపిస్తుంది మీరు అలా వీడియోస్ చేసి పెడుతున్నారు? డబ్బులు ఏమీ రాకుండా వీడియోస్ ఎందుకు చేయాలనుకుంటున్నారు? మేము చేసుకునే పనులు అందరికి తెలిసేలా చేసుకుందాము. అంటే కొంతమందికి తెలిస్తే వాళ్ళు కూడా ఇన్స్పైర్ అవుతారు, వాళ్ళు కూడా అని చెప్పే ఉద్దేశంతో, డబ్బు కోసం కాదు మేడం. ఓకే. ఇన్స్టాలో బోలెడన్ వీడియోస్ మీకు ఎప్పటికీ అది లైఫ్ లాంగ్ గుర్తుండిపోతాయి, మీరు చేసే ప్రతి వీడియో కూడా. సో ఎంతమంది మీకు పిల్లలు? అంటే మీ బ్లాగ్స్లో చూస్తూ ఉంటాము, బట్ మన ఛానల్ వ్యూవర్స్కి కొంచెం మందికి తెలియని వాళ్ళకి తెలియజేయడం కోసం. మా పిల్లలు నలుగురు మేడం. మా బావ పిల్లలు 2, మేమే చూసుకుంటున్నాం. వాళ్ళతో కలిపి 6 మంది మేడం. ఓకే. ఎందుకు బావ పిల్లలు మీరే చూస్తున్నారు? ఎందుకనంటే బావకి ఆరోగ్యం బాగాలేకుండా చనిపోయారు. ఎప్పుడు? 2 కిడ్నీలు ఫెయిల్. ఓకే. ఎప్పుడు చనిపోయారు ఆయన? 1 year 2 years అవుతుంది. ఈ 2 years నుంచి ఆ పిల్లలు మీరే చూస్తున్నారా? మేము చూసుకుంటాం. చదువుకుంటున్నారు మేడం. ఒకరు డిగ్రీ, ఒకరు నర్సింగ్ చేస్తుంది. పెద్ద పిల్లలే మేడం. ఓకే. ఎక్కడ చదువుకుంటున్నారు వాళ్ళు? ఒకరు కాకినాడ మేడం, ఒకరేమో వైజాగ్ దగ్గర ఏదైనా ఊరా? ఓకే. సో ఈ పిల్లలు, మీ పిల్లలు ఏం చదువుతున్నారు? ఒకరు 10th చదువుతున్నారు మేడం. నా అంతే ఉంటది. మీకు 10th క్లాస్ చదివే పాప ఉందా? అవును మేడం. అయ్యో. 10th చదువుతున్నారు. ఒక పాప 6th క్లాసు, 3rd ఒక బాబు. పాప వచ్చేసి యూకేజీ చదువుతుంది. ఓకే. 4 పిల్లలు, చక్కగా పిల్లలు అందరూ బాగా చదువుకుంటున్నారు. సో మీకు మామూలుగా ఇలా ఉంటున్నారు, బ్లాగ్ చేస్తున్నారు కాబట్టి ఏమన్నా వీళ్ళకి యూట్యూబ్ నుంచి డబ్బులు వస్తున్నాయేమో, ఇన్స్టా నుంచి డబ్బులు వస్తున్నాయేమో, ఫోన్లే వీళ్ళు బతకగలరు అని అనుకుంటూ ఉంటారు కొంతమంది. తెలియదు కదా మీకు డబ్బులు రావన్న సంగతి వీటిల్లో. సో మీకు మెయిన్ ఉపాధి ఏంటి? దేని ద్వారా బతుకుతూ ఉంటారు మీరు మామూలుగా రెగ్యులర్గా లైఫ్ సాగించడానికి? పనులు మేడం ఎక్కువ. అంటే
కూలీ పనులకి వెళ్ళడము, కష్టపడి మనమే పనులు అంటే రాగి పనికి రాగి చేసుకుంటాం. రాగి పని అంటే రాగులు, రాగులు, అదే తర్వాత ధాన్యము, సోలు అలా పండిస్తాం మేడం. మీ పొలాలు ఉన్నాయి ఇక్కడ? పొలాలంటే మెట్టు పొలాలే మేడం, అదే చిన్నవి. మీరే తయారు చేసుకొని చేస్తూ ఉంటారు? చేసుకున్నాము. ఈ ఊర్లో కూడా ఎవరికో ఒకరికి 2-3 ఉన్నాయి అంతే. అంటే ఇప్పుడు ఈ పొలాలు ఇప్పుడు మీరు తీసేసుకుంటే అది మీవి కావా? కావు మేడం, ఎవరివి వాళ్ళకే. ఓకే, ఎవరి వాళ్ళకి ఉంటాయి. ఎన్ని ఉన్నాయి మీకు? మాకు చిన్న చిన్నవి ఒక 10 మడులు ఉంటాయి మేడం. ఆ 10 మడుల్లో ఏమేమి వేస్తుంటారు? పొలాలకైతే ధాన్యమే మేడం, చేన్లకైతే రాగులు, సోలు అలా వేసుకుంటాం. ఓకే ఓకే. కాఫీ తోటలు అవి? కాఫీ తోట, మిరియాలు ఉంది మేడం. మిరియాలు, కాఫీ తోట కూడా ఉంది. అదే ఒక వీడియోలో చూసాను నేను, కాఫీ తోట ఉంది అని విన్నాం. మరి ఆ కాఫీ ఇవన్నీ పండించినవి ఎక్కడ సంతకెళ్ళి అమ్ముతూ ఉంటారా? సంతకెళ్ళి అమ్ముకుంటాం మేడం. ఎంత వస్తుందండి మీకు అది? అంటే పంట ఆల్మోస్ట్ 6 నెలలు పడుతుందేమో కదా రావడానికి? సంవత్సరానికి ఒక్కసారే వస్తుంది మేడం. అన్ని కలిపి సంవత్సరానికి వస్తాయి? సంవత్సరానికి ఒక్కసారే మేడం, మిరియాలు కానీ కాఫీ కానీ ఒక్కసారే వస్తాయి. అప్పుడు ఆ సంవత్సరానికి ఎంత వస్తుంది? మిరియాలు ఇంచుమించు 50 అంత వస్తాయి మేడం. 50,000? మీకు దానికి ఎంత ఖర్చు అవుతుంది? ఖర్చు అంటే మేమే తీసేస్తాం మేడం, కష్టపడైనా తీస్తాము. అవి అదంతా పోగా మీకు 50,000 మిగులుతుంది అంతే. మందులు అవేమి ఉండవు కదా? మందులు ఏమి ఉండవు, న్యాచురల్ గా పండుతుంది, వర్షాధార పంట ఇదంతా. మేడం. సో కాఫీకి ఎంత వస్తుంది? కాఫీ కూడా ఇంచుమించు అలాగే మేడం. కాఫీ అంటే తగ్గుతుంది మేడం, ఏంటంటే కేజీ తక్కువే కదా, 140-170 అంతే. ఓకే, మొత్తం దాని మీద రెండింటికి కలిపి 1,00,000 సంవత్సరానికి వాటికి మాత్రం వస్తుంది. చిన్నవన్నీ పిల్లలకి ఫీజులకి అయిపోతున్నాయి మేడం. ఫీజులకు సరిపోతాయి అంటే ఇంతమంది పిల్లలు ఉన్నారు కదా, మరి వాళ్ళకి ఫీజులు? నేనైతే 2 కట్టుకుంటున్నాం మేడం. ఓకే, బాబు పిల్లలకి వాళ్ళకి కడుతున్నారు. మీ పిల్లలు గవర్నమెంట్? గవర్నమెంట్. ఓకే. బాబు పాప అయితే అల్లూరి సీతారామరాజు పబ్లిక్ స్కూల్లో. అప్పుడు స్టూడియో ఉండింది కదా మేడం, సాల్తాం అనుకుని వేసేసాము. మధ్యలో రావడానికి ఇక్కడ అవ్వట్లేదు, అప్ అండ్ డౌన్ చేస్తున్నాం పిల్లల కోసం, చదువు కోసం చాలా కష్టపడుతున్నాం. ఓకే, మరి ఇక్కడ పండే పొలాలు ధాన్యం అవి మేమే చేసుకుంటాం మేడం. మీరు వాడుకోవడానికి మాత్రమేనా, అమ్ముతారు అవి కూడా? అవి అమ్మ మేడం, మాకే ఎక్కువ అంటే 2 రైస్ ఉంటుంది కదా మేడం, అవే తింటాం. అవే తింటూ అంటే రేషన్, గవర్నమెంట్ ఇచ్చే రేషన్ అవే తింటూ ఉంటారు. మీకు ఇక్కడ వాటర్ సదుపాయం అవన్నీ బాగానే ఉన్నాయి? వాటర్ సదుపాయం బాగుంటాయి మేడం. ఇవి లేవు కానీ నీళ్ళ సదుపాయం అవన్నీ అయితే ఉన్నాయి మేడం. ఎక్కువగా అయితే ఇసుక పనికి వెళ్తాం మేడం మా విలేజ్ వాళ్ళు. అంటే పెదబయలు మండలానికి వెళ్ళాలి. 6 గంటలు బయలుదేరిన తర్వాత 6 గంటల నుంచి బయలుదేరి వెళ్ళిపోయి రాత్రి 9-10కి రావాలి మేడం. అలాగే చదివిస్తున్నారు మా విలేజ్ వాళ్ళు అయితే చాలామంది. అంటే అమ్మ నాన్న లేని పిల్లలు కూడా చాలామంది ఉన్నారు మేడం. కొంతమంది అయితే వాళ్ళు బామ్మలే చదివిస్తున్నారు, అమ్మ నానమ్మ. ఇప్పుడు పెద్దవాళ్ళు చాలా మంది ఉన్నారు ఇక్కడ, బామ్మ వాళ్ళందరూ అంత హెల్దీగా ఉన్నప్పుడు వాళ్ళ అమ్మ నాన్న చనిపోవడానికి కారణాలు ఏంటంటే? ఏమో మేడం, మాకి అదే తెలియట్లేదు. ఎక్కువగా అయితే నాన్న లేని వాళ్ళే ఉన్నారు మేడం ఎక్కువగా అయితే. అంటే ఏమన్నా తాగడం వల్ల అట్లనా, లేకపోతే నార్మల్ గానే వాళ్ళకి? కొంతమంది అయితే తాగడం మేడం, మా బావ వాళ్ళకైతే ఏమి అలవాట్లేదు. అంటే ఇక్కడ దగ్గరలో మందు షాప్స్ అవి ఉంటాయా వీళ్ళకి అందుబాటులో? అంటే అందుబాటులో ఉంటాయి కదా మేడం, సంతలకు వెళ్ళి అలసిపోతారేమో పాపం, తాగేసి వచ్చేస్తారు. అయ్యో, అది హెల్త్ ఎఫెక్ట్ వస్తుంది. చాలా కష్టపడతారు మేడం. అంటే ఎలాగైనా మా పిల్లలకి చదివించాలని వాళ్ళ అమ్మ వాళ్ళు కూడా చాలా కష్టపడుతున్నారు. కొద్దిగా విన్నాను నేను కూడా, యూట్యూబ్ నుంచి ఇన్కమ్ వస్తుందంట అన్నట్టు విన్నాను. నేనైతే సోషల్ మీడియాలో ఇంకా స్టార్ట్ చేశారు. అందులో నుంచి వస్తే నేను హెల్ప్ చేయగలనేమో, అనాథ పిల్లలకి అంటే మా పిల్లలకి చూడగలనేమో అనేసి నేనైతే స్టార్ట్ చేశాను. బాగా బాధ అనిపించే సందర్భం ఏంటి మీకు? ఒక్కటే మేడం, అంటే ఒక పాప ఉంది. మా పిల్లలకైతే ఎలాగెలాగో కట్టేస్తాం. మా అక్క కూడా చాలా కష్టపడుతుంది. ఇప్పుడు అందరు కలిసే ఉంటున్నాం మేడం. మా అత్త వాళ్ళు మేమందరం ఒకే దగ్గర వంట కూడా. ఇప్పుడైతే అందరు చచ్చిపోయిన తర్వాత మాయ చచ్చిపోవడం, ఫస్ట్ బావ చచ్చిపోయాడు, తర్వాత మాయ గారు చచ్చిపోయాడు. వెంటనే చచ్చిపోయారు మేడం. వెంటనే మా ఇంట్లో. ఇప్పుడు వెంటనే చచ్చిపోవడం వల్ల
మా అక్క కూడా చాలా కష్టపడుతుంది. ఇప్పుడు కూడా మిరియాలు తీస్తుంది సార్ వాళ్ళు. మీ తోడి కోడలు. మా తోటికోడలు ఇప్పుడు కూడా తీస్తుంది. అక్క పిల్లలు కూడా ఉన్నారు అందులోనే. ఒక పాప ఉంది, వెళ్ళలేదు ఇంకా కాలేజీకి. హాలిడేస్కి వచ్చారా? వచ్చారు, వెళ్ళలేదు. అక్క కూడా ఇసుక పనులకి బాగా కష్టపడుతుంది. ఫీజులు కట్టడం ఎక్కువ బాధపడింది అన్నారు కదా మేడం. ఒక పాప పిన్ని ఫీజులు కట్టాలి అనేసి ఒకసారి ఫోన్ చేస్తే నాకు ఏడుపు వచ్చింది మేడం. నా దగ్గరే డబ్బులు లేవు. ఒక బ్రదర్కి చెప్తే నేను కడతానమ్మా అంటే చాలా హ్యాపీగా, నిజంగా ఎప్పుడు ఏడవలేదు. ఆ సారి ఏడ్చాను మేడం, నిజంగా చాలా ఏడ్చాను ఆ రోజు అయితే. మరి పిల్లలకి పాపం అక్కడ వాళ్ళకి ఫీజు కట్టడం వాళ్ళంతా నాన్న ఉంటే పోనీ ఏదైనా చేసుకునే వాళ్ళేమో. అవును మేడం. ఆ అమ్మాయికి అయితే అసలు నాన్న లేడు, అమ్మ లేదు. అమ్మ ఉండింది మేడం, కానీ వదిలేసి వెళ్ళిపోయింది చిన్నప్పుడే. అయ్యో. చిన్న ఉన్నప్పుడట వాళ్ళ నాన్న చచ్చిపోయాడట. అందుకే నాకు అలాంటి వాళ్ళకి చూస్తే ఎందుకు చాలా బాధ అనిపిస్తుంది. ఇంచుమించు మొత్తము మా విలేజ్లో అంతే మేడం, ఎక్కువ మొగుళ్ళు చచ్చిపోయిన వాళ్ళు. ఇప్పుడు నేను రీసెంట్గా మీది ఒక వీడియో చూశాను. ఆ వీడియో ఏంటంటే మీ అక్క పాపకి హెల్త్ బాగాలేదు, కాలంతా వాపు వచ్చింది, ఎవరో ఒక ట్రీట్మెంట్ కూడా ఇవ్వడానికి డాక్టర్ ముందుకు వచ్చారని కూడా వీడియో పెట్టారు. సో ఏంటంటే ప్రాబ్లం ఏం చెప్పారు అసలు? మేడం అది కూడా రక్తంలో ఇన్ఫెక్షన్ ఉంది అన్నారు. దానికి కూడా రోజు టెన్షన్ పడుతుంటాను మేడం. నేను అక్క కూతురు కదా, నేనైతే అస్సలు హెల్ప్ చేయలేకపోతున్నాను అనేసి చాలా బాధపడుతూ ఉంటాను నేనైతే. అంతేనండి, ఉంటుంది కదా అక్క కూతురు కదా. అందులో ఉన్నట్టున్నారు కదా హాలిడేస్కి మొన్న. నేనే మోస్ట్ తీసుకొచ్చాను మేడం. ఏం పర్వాలేదు, మంచితనంగా ఆలోచించే ఎవరికి. డాక్టర్ గారు దేవుళ్ళకి వచ్చి హెల్ప్ చేశారు, కొంత ట్రీట్మెంట్ ఇస్తున్నారు సార్. ట్రీట్మెంట్ జరుగుతుంది, చేస్తానమ్మా అనేసి వీడియో చూసి. ఏమన్నా కొంచెం డెవలప్ అయిందా? కొంచెం పర్లేదు మేడం, కొంచెం పర్లేదు. కాకపోతే ఇక్కడ నొప్పి వస్తుంది అనేసి అంటుంది పాప. నాకు అందుకే నాకు ఏం చదువుకోలేదు కదా, తెలియట్లేదు ఏమైనా అయిపోద్దేమో అనేసి. ఏమీ అవ్వదు, ఏమో చిన్నపిల్లలు కదా వాళ్ళకి కాస్త. మా అక్క అయితే ఏడుస్తూనే ఉంటుంది మేడం. ఇద్దరు కదా కలవలు, ఒకరు ఏమైనా అయిపోతే తట్టుకోలేదేమో అనేసి ఏడుపు వస్తుంది. కోర్స్ ఇంకా పిల్లలు ఎంతమంది ఉండని, ఒకళ్ళు ఉండని ఇద్దరు ఉండని 10 మంది ఉన్నా ఒక తల్లికి పిల్లలు వాళ్ళంతే, అదొక ముద్దు. అలాంటి వాళ్ళకి అందరికి హెల్ప్ చేద్దాం అన్నట్టు అనిపిస్తుంది అంతే. అవును, మీ వీడియో చూసానంటే మీరు ఈ పరిస్థితిలో ఉండి 4 పిల్లలు ఉన్నారు, మీ బావగారు 2 పిల్లలు ఉన్నారు, వాళ్ళకి ఫీజులు కట్టుకుంటూ మీ జీవనాన్ని కొనసాగిస్తూ ఉండాల్సిన మీరు ఎవరో పాపం మీకోసం మిమ్మల్ని అభిమానించే వాళ్ళు చీరలు దుప్పట్లు అవన్నీ పంపిస్తే అవి మీ ఊర్లో ఉన్న వాళ్ళకి పేదవాళ్ళకి మీరు హెల్ప్ చేశారు. ఆ వీడియో కూడా చూశాను. అంటే ఇంత హెల్పింగ్ నేచర్ మీలో ఉన్నప్పుడు మీ భర్త కానీ మీ అత్తమామలు కానీ సపోర్ట్ ఉండాలి. అంటే ఎందుకు ఇచ్చేసావు, మన కోసం కదా పంపారు, ఇలాంటి మాటలేమని అనే వాళ్ళ పర్వాలేదు నువ్వు చెయ్యి అని సపోర్ట్ చేస్తూ ఉంటారా? ఆయన అయితే ఫుల్ సపోర్టు, నాకు కూడా చాలా సపోర్ట్ చేస్తాడు. నేను కూడా నాకు ఉంచుకునే బదులు నేను ఎంత కష్టపడినా నా కష్టంతో నేను ఎలా అయినా డబ్బులు సంపాదించట్లేదు కాబట్టి అటు నుంచి మా ఫాలోవర్స్ పంపించింది ఇలాంటి వాళ్ళకి పంచితే దేవుడు చల్లగా చూస్తాడు కదా, అలాంటివైనా చేద్దాము అన్నట్టు ఉంటుంది. ఓకే, మీ చేతులతో చేయడానికి సాధ్యం అవ్వట్లేదు కాబట్టి ఎవరైనా పంపించినవన్నా వాళ్ళకి హెల్ప్ చేద్దామన్న ఆలోచన వచ్చింది. బట్ నిజంగా మీకు హ్యాట్స్ ఆఫ్. ఈ రోజులు ఎవరున్నారండి, మనకు ఒక 10 రూపాయలు వస్తే మనకెంత లాభం ఉంది తర్వాత చూద్దాంలే అనుకునే రోజుల్లో మీరు దాన్ని స్వార్థంగా ఆలోచించకుండా 10 మందికి పంచిపెట్టారు చూడండి. అక్కడే మీరు అందరి మనసులు గెలుచుకున్నారు. మీలాంటి వాళ్ళకి దేవుడు ఖచ్చితంగా హెల్ప్ చేస్తాడు. కాకపోతే ఇన్స్టాలో మీకు ఎక్కువ ఫాలోవర్స్ ఉన్నారు కానీ యూట్యూబ్లో ఎక్కువ వ్యూవర్షిప్ లేదు, తక్కువ మంది ఉన్నారు మేడం. యూట్యూబ్లో కూడా వస్తుందిలేండి, ఉండే కొద్ది. మీరు ఒక ఇన్స్టాలో మీకు ఎలాగో వీడియోస్ పోతున్నాయి కాబట్టి నాకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది, సబ్స్క్రైబ్ చేయండి, నేను కూడా ఒక వీడియో చేయండి, చేస్తే మేబీ అది కూడా రీచ్ అయ్యి వెళ్ళే అవకాశం ఉంటుంది కదా. చేస్తాను మేడం. మీ అత్త సపోర్ట్ ఎలా ఉంటుంది మీకు? మా అత్త కూడా సపోర్ట్ చేస్తుంది మేడం. అవునా? అత్త కూడా మరి ఇప్పుడు వాళ్ళ ఆయన లేరు, ఆవిడ ఆటోలు లగేజ్ తెచ్చుకొని చిన్న కొట్టు చేసి ఏదేదో అమ్ముకుంటుంది. ఆవిడ కూడా పాపం కొడుకు భర్త చచ్చిపోక ఇటు తిరగలేదు పాపం ఆవిడ కూడా.
అంతే బాధ ఉంటుంది కదా, ఒకేసారి కొడుకు భర్త ఇద్దరు లేకపోతే ఆవిడకి. చాలా చాలా ఇబ్బంది, ఏడుస్తూనే ఉంటుంది. అందుకే మా అత్తగారు కూడా మొహం వాచిపోతూ ఉంటుంది మేడం. ఏడుస్తూనే ఉంటారు. మీరు చెప్పండి, మరి ముఖ్యంగా మిమ్మల్ని అడుగుదాం అనుకునేది ఏంటంటే సీత గారు, మామూలుగా మెయిన్ మీ డ్రీమ్ ఏంటంటే ఇలా హెల్ప్ చేస్తూ ఉండాలనా, లేకపోతే మీకంటూ ఒక సొంత ఇల్లు మంచిగా కట్టుకొని పిల్లల్ని బాగా చూసుకుందాము ఇలాంటి కోరిక ఏమైనా ఉందా? మేమైతే పిల్లలకి కూడా ఇల్లు ఉండాలి మేడం, ఇల్లు కూడా కట్టుకోవాలి. నేనైతే మెయిన్గా మా విలేజ్ వాళ్ళకి చాలామంది ఉన్నారు మేడం, వాళ్ళకి ముందుగా చూడాలి అని నా డ్రీమ్ అయితే. అంటే పేదవాళ్ళు ఎక్కువ, అంటే అనాథ పిల్లలు ఎక్కువ ఉన్నారు మేడం, ముగ్గురు లేని వాళ్ళు ఎక్కువ ఉన్నారు. వాళ్ళకి నేనైతే అన్నీ హెల్ప్ చేయాలని అనుకుంటున్నాను. అది మీ మెయిన్ డ్రీమ్ అయితే, అది వాళ్ళందరికీ హెల్ప్ చేసి వాళ్ళని చూసుకోవాలి, వాళ్ళందరూ బాగుండాలి. కానీ డబ్బు సమస్య. పర్లేదండి, మీకు యూట్యూబ్ నుంచి ఖచ్చితంగా మంచి రెవెన్యూ వస్తుంది. ఆ రెవెన్యూతోనే మీరు అన్ని మీ పిల్లల ఫీజులు కట్టుకుంటారు, సంతోషంగా వెళ్తాయి. మీరు 10 మందికి హెల్ప్ చేయాలన్నప్పుడు దేవుడు ఎందుకు ఇవ్వరు చెప్పండి, ఖచ్చితంగా ఇస్తాడు. సో ఏంటి సీత గారు, ఇప్పటి వరకు బాధలు మనం చెప్పుకున్నాము, ఇప్పుడు మిమ్మల్ని నవ్వించాలనుకుంటున్నాను. ఎన్ని రోజులు ఇలా బాధపడుతూ ఉంటారు చెప్పండి. సో ఏంటి, మీది లవ్ మ్యారేజ్ అంట, ఏంటి సంగతి? మేడం లవ్ మీ ఆయన మీకు పడిపోయారా, మీరు మీ ఆయనకు పడిపోయారా? ఫస్ట్ మా ఆయన మీ ఆయనే మీకు పడిపోయారు? అవును మేడం. ఎక్కడ ఎలా ఎలా జరిగింది అది? అప్పుడు స్కూల్ మేడం, కాలేజ్ ఏం లేదు కదా, నేనైతే 10th వరకే వెళ్ళాను. అప్పుడే మా ఆయన కూడా అదే స్కూలా? లేదు మేడం, అంటే మా ఆయన పాడారు. ఓకే, మీ స్కూల్ దగ్గరికి ఎందుకు వచ్చారు ఆయన? అన్ని స్కూల్స్ ఉండగా. ఇక్కడే మేడం, పెదగారు స్కూల్ ఉంది పక్కన, వాళ్ళ ఊరు అంటే డౌన్ లో ఉంది కదా, మాసాడ పక్కన. ఓకే, పెదగారు స్కూల్, ఆ స్కూల్లోనే చదువుకున్నారు. అక్కడ నుంచి వచ్చేవాళ్ళు. మా అక్క కూడా ఇక్కడే చేసుకుని ఉంది మేడం. అవునా? మా అక్క ద్వారా అలా పరిచయం అయ్యి ఈయన. మీ అక్క కలిపింది మీ ఇద్దరిని అయితే? పోన్లేండి. అక్క అయితే ఒప్పుకోలేదు మేడం. అవునా? ఒప్పుకోలేదు. ఎందుకు ఒప్పుకోలేదు? రీజన్ ఏంటి? ఏమో మేడం, అంటే అక్క చెల్లెలు ఒకే ఊర్లో చేసుకోకూడదనేమో. అయ్యో, అందుకని ఒప్పుకోలేదు. ఓకే, కానీ ఇప్పుడైతే చాలా బాగా చూస్తారు మేడం. అవునండి, చూసుకుంటే చాలు. ఎప్పుడన్నా ఇబ్బంది పెట్టారా? అంటే పెళ్ళైన ఎన్ని సంవత్సరాలు అయింది మీకు పెళ్ళి? 2008లో అయింది మేడం. 2008 చేసేసుకున్నాను. ఎంత అప్పుడు మీకు ఎన్ని సంవత్సరాలు అప్పుడు ఉంటుంది మేడం? అంటే చెప్పకూడదు. ఏం లేదు, అంటే మీ ఇష్టం, మీ ఇష్టపూర్వకంగా చెప్పాలనిపిస్తే. ఇప్పుడు ఎంత మీకు చెప్పండి ఏజ్? ఇప్పుడు 29 మేడం. ఇప్పుడు 29, చిన్న ఏజే. చిన్న ఏజ్లో చేసుకున్నాను. పెద్ద పాప కూడా అసలు వాళ్ళ స్కూల్కి వెళ్తే మీ అక్కనా అనేసి అంటుంటారు. నేనే షాక్ అవుతున్నానండి మీకు. అంటే నేను ఇప్పటి వరకు చూసింది ఆ చిన్న పాపని బాబుని చూసాను కదా ఇప్పటి వరకు. సో వాళ్ళిద్దరే మీ పిల్లలు? అంతే ఉంది మేడం. సో 2008లో మీకు పెళ్ళైంది. ఇన్ని సంవత్సరాలలో ఎప్పుడైనా మీకు ఇబ్బంది పెట్టడం కానీ మీ వారు అట్లాంటిది ఏదైనా జరిగింది? లేదు మేడం, అస్సలు ఇబ్బంది పెట్టలేదు. ఎప్పుడు బాగా చూసుకుంటాడు. అవునా? నిజం చెప్పండి. ఇప్పుడు నిజంగా మేడం, ఎప్పుడు గొడవ జరగలేదు మీ? ఇప్పుడు గొడవ జరగలేదు. కామన్గా జరుగుతూ ఉండే కదా. లేదు మేడం అస్సలు. అవునా? పక్క వాళ్ళు కూడా అడగండి, ఎవ్వరు ఎప్పుడు తిట్టుకునేది లేదు. మీ కోపం ఎక్కువ వస్తుందా, మీ వారికి కోపం ఎక్కువ వస్తుందా? లేదు మేడం, కోపం కాదా? ఎంత అండర్స్టాండింగ్ కపుల్ అండి, మీ దగ్గరకు వచ్చి నేర్చుకోవాలి అయితే అందరూ. ఇప్పుడు కోపడలేదు. ఏదైనా తనకు ఓకే అంటే నేను ఏదైనా కావాలని అడిగితే తెచ్చిస్తారు మేడం. అవునా? పోన్లేండి. బాగా వండి పెడుతూ ఉంటారా మీ వారు? అలాగే మేడం, వంటలంటే స్టైల్లో మీరు ఇక్కడ చేసుకునే పద్ధతిలో అయితే మీరు వండుతారు కదా, బట్ చాలా కష్టపడుతున్నారండి నిజంగా. వీడియోస్ చేస్తూ, ఇక్కడ చేస్తూ, పిల్లల్ని చూసుకుంటూ, ఒకవైపు బాధలు ఇవన్నీ భరిస్తూ బాగా చేస్తున్నారు. సో మీ ఫేవరెట్ వంట ఏంటి? ఫుడ్ తినేది? బిర్యానీ మేడం. చికెన్ బిర్యానీ? చికెన్ బిర్యానీ, కానీ మనకు రాదు కదా మేడం. ఇక్కడ వండడం రాదనా? రాదు మేడం. బయటికి వెళ్ళినప్పుడు తింటూ ఉంటారు ఎప్పుడన్నా? బయటికి ఎప్పుడు తినలేదు మేడం, ఎందుకంటే మేము ఎక్కువ ఇక్కడే ఉంటూ ఉంటారు. అయినా అంత దూరం వెళ్ళాలన్నా కూడా చాలా రిస్కే. డబ్బులు ఎక్కువ అయిపోతాయి కూడా, పిల్లలకి వదిలి తినలేదు మేడం ఎప్పుడు. అవునా? పిల్లలకి అస్సలు ఎప్పుడో హోటల్స్కి కానీ ఇద్దరు భార్య భర్తలు వెళ్ళి తినలేదు. ఈసారి ఎప్పుడన్నా వెళ్తుర్లేండి, సరదాగా ట్రై చేయండి ఎప్పుడన్నా, తప్పేముంది? తప్పలేదు. చిన్న చిన్న ముచ్చట్లు ఉంటూ ఉంటాయి కదా. ఇలా టూర్లు కూడా పిల్లలకి పట్టుకొని వెళ్తాం కదా మేడం, అందుకే. అక్కడైతే మేము డైరెక్ట్ వండుకొని తీసుకెళ్తాం.
స్కూల్కా స్కూల్ కూడా మేడం వండుకునే వెళ్తాం. బాక్స్ అంటే ఆల్రెడీ గవర్నమెంట్ స్కూల్ అక్కడ పెడతారు కదా. పెడతారు మేడం, కాకపోతే మీ ప్రేమ. తల్లి ప్రేమ అనేది మీరు తెలుసు. తీసుకెళ్ళి వీడియో చూసాను ఒకటి, పాపకి మీరు తీసుకెళ్లారు, పాప ఫుల్ తినేది కాస్త పరిగెత్తుకుంటూ మీ దగ్గరకు వచ్చింది చూసారు ఒక వీడియోలో. భోజనం తీసుకెళ్లారు. దగ్గరేనా? అరకు మేడం. అరకులో. అంటే హాస్టలా? హాస్టలే మేడం. చిన్న పాప కూడా హాస్టలేనా? చిన్న అంటే చిన్నది. అంటే 10th క్లాస్ పాప లేకపోతే? కాదు మేడం, 6th క్లాస్. 10th అయితే పెద్ద పాప. ఉండగలుగుతున్నారా మరి? మరి ఉంటున్నారు మేడం. పోలేండి, కొంచెం ప్రశాంతంగా వాళ్ళు చదువుకుంటారు, బాగుంటుంది. వాళ్ళు చదువుకొని మంచిగా జాబ్ చేస్తే మీకు కూడా హ్యాపీ కదా. హ్యాపీ మేడం. ఇప్పుడు మీరు ఏదైతే బాధపడుతున్నారో, నాకు చదువు లేదు, నేనేం ఉద్యోగం చేయలేకపోతున్నాను అని చెప్పేసి, అది ఉండదు. మీ పిల్లల ద్వారా మీకు ఫుల్ఫిల్ అయిపోతుంది. అంటే తల్లిదండ్రులు అవ్వని వాళ్ళు పిల్లలతో ఫుల్ఫిల్ చేసుకుంటారు అంటారు కదా, అది ఉపయోగపడుతుంది. సో ఇంత ప్రశాంతంగా ఉంది కొండల చుట్టూ. వర్షం అది పడినప్పుడు మీకు ఏమైనా వాటర్ ఇట్లా రావు కదా? రావు మేడం. ఎక్కడికెక్కడ ఇంకిపోతాయేమో. లేదు మేడం, వెళ్ళిపోతాయి అలాగా. అవునా? ఇటు రావు మేడం. ఫ్రీ వాటర్ ఫాల్స్ బాగా ఎంజాయ్ చేయొచ్చు కదా. నేను చూస్తున్నాను వర్షం కొంచెం సేపు అన్న పడుతుందేమో, ఎంజాయ్ చేద్దామని. లేదు మేడం, రావు. ఏ సీజన్ లో పడుతుంది వర్షం ఎక్కువ మీకు ఇక్కడ? ఎక్కువ అంటే వర్షాకాలంలోనే పడుతుంది. వర్షాకాలంలోనే మేడం. మామూలు సీజన్ లో పడదు? లేదు మేడం. అవునా? పోన్లేండి, అయితే సీజన్ వారీగా ఇక్కడ ఉంటది. అంటే కొన్ని ఊర్లలో ఏంటంటే ఇలాంటి ప్రాంతాల్లో ఎప్పుడు వర్షం పడేది తెలీదు, ఎప్పుడు ఎండొచ్చేది తెలీదు, ఇలా ఉంటది కదా. సో మీకు ఎలా ఉంటది అని చెప్పి? లేదు మేడం, వర్షాకాలం వర్షం పడుతుంది. వర్షాకాలం వర్షమే పడుతూ ఉంటుంది, బాగుంటుంది, ప్రశాంతంగా ఉంటది వాతావరణం. మీరు పండించిన దాంట్లో మీరు తింటుంటే ఆనందం వేరే. ఆనందమే వేరు మేడం. సో అలాంటివి ఎవరికైనా హెల్ప్ చేసినా కూడా ఇంకో ఆనందం వేరు. మీరు ఎప్పుడన్నా అలాంటి హెల్పింగ్లు కానీ, మీరు తింటున్నప్పుడు అబ్బా మనం పండించుకున్న పంట మనం తింటున్నాం అనే సంతోషం కానీ ఉంటుందా? మా అత్త సంతకి వెళ్తూ ఉంటది కదా మేడం, సంత నుంచే తీసుకొచ్చి చిన్న చిన్న జుగులు అవన్నీ తీసుకొచ్చి అమ్ముతారు మేడం. అత్త ఇటు అటు తిరగలేరు కదా. అవును. అత్త అయితే కంపల్సరీ ఏదో ఒకటి తీసుకెళ్ళి వాళ్ళకి ఇస్తుంది. అవునా? మేము పండించింది అనేసి తీసుకెళ్ళి కంపల్సరీ ఇస్తుంది మేడం. పోన్లేండి, అదొక సంతోషం. పండించిన ఇస్తే అదొక సంతోషం, మీ చేతులతో పండించే. అలాగే తీసుకెళ్ళి ఇస్తుంది మేడం. ఇంకా రోజంతా అవి పండించుకుంటూ ఆ కాఫీ తోట ఇవి చూసుకుంటూ ఇంకా టైం పాస్ అయిపోతుంటుంది కదా పొద్దున్న నుంచి సాయంత్రం వరకు. మేడం. కరెంట్ ఉందా? కరెంట్ ఉంది మేడం. కరెంట్ రెగ్యులర్ 24 గంటలు ఉంటుందా, పోతుందా? ఉంటుంది మేడం. అవునులేండి, కరెంట్ సమస్య అయితే లేదు. లేదు మేడం. అంటే మామూలుగా చాలా మంది భయపడుతూ ఉంటారు, అడవి ప్రాంతంలో ఏంటంటే పాములు వస్తాయేమో, ఏమైనా పులులు జింకలు ఇలాంటివి ఏమన్నా వస్తాయేమో అని భయపడుతుంటారు. మీకు అలాంటివి ఎప్పుడన్నా ఫేస్ చేస్తారు? విలేజ్కి అయితే ఏం రాలేదు మేడం, కొండలకైతే వస్తాయి. పాములు ఉంటాయా? పాములు కూడా ఉంటాయి మేడం కొండల దగ్గర. ఇక్కడ ఏముండవు. ఇక్కడ మీరు నిత్యం తిరుగుతుంటారు కాబట్టి మేము ఏముండదు. ఉండవు. కాపి తోటలో అయితే మా మాయ గారు కూడా కరిచింది. అయ్యయ్యో. ఒకసారి పాము కరిచింది మేడం, ఒకసారి అడవి పంది కరిచింది. దానివల్ల ఏమైనా ఇబ్బంది అయిందా? ఇబ్బంది అయింది మేడం, చాలా ఇబ్బంది అయ్యారు మాయగారు 2 సార్లు. అవునా? తర్వాత తగ్గిపోయిందా? పాము గరిచినప్పుడు ఏం చేశారు మరి మీరు? హాస్పిటల్కి తీసుకెళ్ళిపోయాం మేడం. తీసుకెళ్లే వరకు జాగ్రత్తగానే అంటే దూరం కదా ఇక్కడ నుంచి. అంటే బాగా ఉండేరు మేడం అప్పుడు. అవునా? ఇద్దరు మోసి అప్పుడు మరి రోడ్ లేదు కదా, మోసి తీసుకెళ్లారు. అయ్యో, జాగ్రత్తగా ఉండాలి అయితే మీరు. చాలా డేంజర్ మేడం. ఇప్పుడైతే తవ్వుకున్నారు కాబట్టి కొద్దిగా ఆటోలు అయినా వెళ్తున్నారు. ఇప్పుడు తర్వాత అడవి పంది కరిచినప్పుడు అయితే ఆటోతో తీసుకెళ్ళిపోయారు. పోలేండి, కొంచెం అట్లా ఉంటే హ్యాపీగా ఉండొచ్చు, ఇబ్బంది ఉండదు. సో మామూలుగా మీరు అంటే ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ చూస్తే నాకు ఎక్కడ హాస్పిటల్ కూడా కనిపించట్లేదు. హాస్పిటల్ ఎమర్జెన్సీ అయినప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి? ఎలా వెళ్తారు హాస్పిటల్కి? ఎలా? కొండ దిగడమే మేడం. చాలా ఎమర్జెన్సీ అయ్యి హాస్పిటల్ తీసుకెళ్ళే లోపు ఎవరికైనా ఏమైనా జరగడం అలాంటివి ఉన్నాయా ఈ ఊర్లో? మొదట్లో ఉండేయేమో మేడం, నాకు తెలీదు. తర్వాత అయితే మోసి ఇక్కడ ఒక అక్క ఉంది, దాన్ని కూడా మోసి డోలు మోత అంటారు కదా మేడం, అలా కూడా తీసుకెళ్లారు ఒకసారి. అయ్యో, ఈ ప్రెగ్నెంట్ లేడీస్ వాళ్ళు ఎలా పరిస్థితి మరి? వాళ్ళకి అంబులెన్స్ కూడా రాదు కదా ఇక్కడికి? అంటే ఊర్లో వాళ్ళు సపోర్టు మేడం, అలా తీసుకెళ్తారు. ఎప్పుడైనా ట్రై చేశారా అంబులెన్స్ వచ్చి తీసుకెళ్ళడము అలాంటిది? అంబులెన్స్ రాదు మేడం, వచ్చినా కిందకే. కిందకి మీరు తీసుకెళ్ళాలి? ఇక్కడ నుంచి మోసి తీసుకెళ్ళడమే. అయ్యయ్యో, ఎందుకు ఇంత దూరంలో ఊరిని నిర్మించుకున్నారు? ఎప్పుడన్నా మీకు ఆ తోట అడిగారా పెద్దవాళ్ళని ఎందుకు ఇంత దూరంలో అని? అదే అడగలేదు మేడం. అంటే ఇంకా అలా వచ్చేసి ఉంటాయి. అంటే మాకు ఆశ్చర్యంగా ఉంది, అసలు కొండ మీద
లిటరల్ మొత్తం కొండ మీదే ఇంక ఇది. ఎక్కువగా అయితే మా వాళ్ళంటే కొండల మీదే కందులు అదే పండుతాయి అనుకొని కొండలకి విలేజ్లు కట్టుకున్నారట మేడం. అయ్యో అయ్యో, పంట పండించుకొని తినడానికి ఇక్కడైతే బాగుంటుంది అనుకోగా పెట్టేసుకున్నారు. పెట్టేసుకున్నారంట. ఇప్పుడు చాలా ఇబ్బందులు పడిపోతున్నారు. అవును మేడం. అంటే ఏం ఉండదులేండి అది ఇది అని, ఇప్పుడు అన్ని ప్రతిదీ టాబ్లెట్ వేసుకోవాల్సింది, అన్ని వేసుకోవాలి. బట్ దొరుకుతున్నాయిలే కదా అన్ని. దొరుకుతున్నాయి మేడం. ఇక్కడ ఆశా వర్కర్ ఉంది మేడం. ఆశా వర్కర్ ఉన్నారా? ఆవిడ చూసుకుంటుంటారు, మెడిసిన్ ఇస్తూ ఉంటారా? ఇస్తూ ఉంటారు మేడం. అయితే ఇబ్బంది లేదు. అంగన్వాడీ ఉందా? ఉంది మేడం. సో మినిమం ఉన్నాయి అన్ని పెట్టాల్సినవి. గవర్నమెంట్ పరంగా మీకు అందరికి పెన్షన్లు అవి వస్తుంటాయి? పెన్షన్లు కూడా వస్తున్నాయి మేడం, అందరికీ ఉన్నాయి. ఒక్కటే రోడ్ ఒక్కటి ఇబ్బంది. సో ఇబ్బంది. మీరు నిర్మించుకున్నారు కాబట్టి ఇప్పుడు దాని మీద ఒక సిమెంట్ రోడ్ వస్తే వెళ్ళడానికి. నేను సీసీ రోడే బెటర్ అనుకుంటున్నాం. అవును, అదైతే కొంచెం వెహికల్స్ బాగా వెళ్తాయి కదా, అప్పుడు ఇబ్బంది ఉండదు. అంటే ఘాటి కూడా కదా, ఎట్టి తార్ రోడ్ వేసారు అనుకో మేడం, తవ్వేస్తుంది. చాలా ఫోర్స్గా వస్తాయి కదా వర్ష. అవును, తవ్వేస్తుందని మేమైతే సీసీ రోడే మీరు అనుకుంటున్నారు. ఎప్పుడన్నా అడిగారా మరి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా వెళ్ళి? మా మాయగారు బాగా తిరిగేవాళ్ళు మేడం, చాలా తిరిగేవాడు. ఆ వేలి కానీ ఉక్కంపేంట కానీ బాగా తిరిగేవాడు ఇలాంటి రోడ్డు కోసమే. ఇది ఇంతవరకు వచ్చిందంటే మాయగారు. అవునా? ఏం చేసేవారు మీ మామయ్య గారు? అప్పుడు ఏం లేదు మేడం, పొలమేనా ఆయన? పొలమే. బట్ అందరి కోసం, ఊరి ప్రజల కోసం ప్రజల కోసం ఈ కరెంటు రావడానికి కూడా మాయగారు. పోనీదండి. మాయకి చదువు రాపోయినా చాలా కష్టపడ్డారు. మీ మామయ్య మంచితనం మీకు వచ్చింది అయితే. మీరు ఉండి చూశారు కాబట్టి ఆయన ఎంత హెల్ప్ చేశారో జనాలకి, ఇప్పుడు మీరు చేయాలనుకుంటున్నారు. అవును మేడం. అంటే మా ఆయన లెటర్లు రాసిస్తే మాయగారు తీసుకెళ్ళి ఇవ్వడం, అలా చాలా జరిగాయి మేడం. ఇంతవరకు రోడ్డు కూడా అదే కొద్దిగా వస్తుంది కదా, మాయగారు వల్లే, ఆయన వల్లే. పోన్లేండి, దానివల్ల అంటే ఇంకా సంతోషం కదా. పోన్లే, మన వల్ల అందరూ కొంచెం తిరగలుగుతున్నారు, బాగుంది అని చెప్పేసి ఒక సంతోషం ఉంటుంది. సో ప్రస్తుతానికి ఏం పండిస్తున్నారు అయితే? పొలం ఏమేశారు? పొలంలో ధాన్యమే మేడం. మొత్తం ధాన్యమేనా? మొత్తం ధాన్యమే. మరి కూరగాయలు అవన్నీ ఎలా కొనుక్కొస్తారా? కొనుక్కు రావు మేడం, అదే చిన్న అదిగో వాళ్ళు అక్కడే మా దొడ్డి అదే అక్కడే కూరగాయలు వేసుకుంటాం. ఏమేమి పండించుకుంటారు? కూరగాయలు, టమాటాలు, అంటే పిక్కలు, పచ్చిమిర్చి. ఇక్కడ చింతపండు ఉంది, చింతకాయ చెట్టు ఉంది, గుమ్మడికాయలు. అది ఇప్పుడు వరకు గుమ్మడికాయలు దొడ్లో ఉన్నాయి. ఓకే, అవి పండించుకుంటాము. అవి వండుకొని తింటాం. అడ్జస్ట్ అయిపోతాం మేడం, ఇది ఒకటి. పోనీలేండి, ఆర్గానిక్ ఫుడ్ కదా. అంటే అవి దొరకక చాలా మంది ఇబ్బంది పడి ఈ రోజుల్లో హెల్త్ ఇష్యూస్ అన్నీ వస్తున్నాయి. ఆర్గానిక్ ఫుడ్ తినడం మంచిదే, ఏమి మందులు లేకుండా పండుతాయి కదా అవన్నీ కూడా. సో ఇబ్బంది లేదైతే. బట్ ఒక్కటే ఏంటంటే, ఇంతమంది పిల్లల్ని పోషించాలంటే మినిమం ఆదాయం మనకు కావాలి కాబట్టి ఆ ఆదాయం కోసం మీరు చూస్తున్నారు. ఖచ్చితంగా మీ యూట్యూబ్ ఛానల్ సక్సెస్ అయ్యి మంచి ఇన్కమ్తో నెక్స్ట్ టైం మేము ఇక్కడికి వచ్చేసరికి మీరు అన్ని సమస్యలు అందరికీ తీరుస్తూ ఉండేలా ఉంటారు. అప్పుడే మేము మళ్ళీ వచ్చి మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తాము. తప్పకుండా. బట్ థ్యాంక్ యూ సో మచ్, ఇంత చక్కగా మీ ఇంటర్వ్యూ మాకు ఇచ్చి బోలెడన్ని విషయాలు మాతో షేర్ చేసుకున్నారు. ఆల్ ది బెస్ట్, మళ్ళీ వచ్చినప్పుడు కలుద్దాం. అండ్ అలాగే నా తరపున మీకు ఒక చిన్న గిఫ్ట్ తీసుకొచ్చాను. మరి అక్కడికి ఇంటికి వెళ్ళిన తర్వాత మీకు ఆ గిఫ్ట్ ఇస్తాను, పదండి. సో చూసారు కదా, సీతా గౌరి ఎంతో చక్కగా ఆవిడ బోలెడన్ని విషయాలు మనతో షేర్ చేసుకున్నారు కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో చూస్తూనే ఉండండి హిట్ టీవీ. దిస్ ఇస్ అనుష సైనింగ్ ఆఫ్. బై. ఇంటర్వ్యూ అంతా చక్కగా జరిగింది కదా. సో చిన్న కానుక నా తరపు నుంచి సీతా గారికి ఇవ్వాలనుకుంటున్నాను. ఎందుకంటే మొన్న ఎవరో పంపిస్తే పక్క వాళ్ళకి ఇచ్చేసారు అవన్నీ. సో ఇదైనా కట్టుకుని తృప్తిగా ఒక మంచి వీడియో చేయండి, నేను చూసి ఆనందిస్తాను. ఓకేనా? తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్, మిమ్మల్ని కలిసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. సో మీకు తెలియని విషయం ఏంటంటే, సీత గారి కోసం బిర్యానీ వండాను, చికెన్ వండాను. అది వీడియో చేయలేదు, ఎందుకంటే సీత గారు చెప్పారు కదా నాకు బిర్యానీ అది ఇష్టం, ఎప్పుడు మేము బయటకు వెళ్తాం లేదని, అందుకోసమే. సో కీప్ వాచింగ్.